హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఏ హెల్దీ వెల్నెస్ వరల్డ్. ఈరోజు మనం చాలామంది ఫేస్ చేస్తున్న 10 కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్కి సింపుల్ న్యాచురల్ సొల్యూషన్స్ని చూద్దాం. మన డైలీ లైఫ్లో ఏ టిప్స్ చాలా యూజ్ అయ్యాయో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. లెట్స్ బిగిన్. హెడేక్, తలనొప్పి ఎక్కువ మందికి వస్తుందండి ఈ జనరేషన్లో. తొందరగా టెన్షన్ అయినా, స్లీప్ తగ్గినా, లేకపోతే డిహైడ్రేషన్ అయినా వాళ్ళకు కూడా హెడేక్ వస్తుంది. ఇమీడియట్ రిలీఫ్ కోసం 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకోవాలి. మళ్ళీ ఎక్కువగా నెక్స్ట్ వచ్చేసి మలబద్ధకం అనే కామన్ ప్రాబ్లం కూడా వస్తుంది. మలబద్ధకం అంటే మనకి బాడీలో టాక్సిన్స్ ఫెయిల్ అవుతాయి. ఫైబర్ తక్కువైనా, వాటర్ తాగకపోతే కాన్స్టిపేటెడ్ ఫీల్ అవుతున్నాం. మార్నింగ్ లేచాక వామ్ లెమన్ వాటర్ తాగండి. సోక్డ్ పపాయ ఆర్ ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకోండి మీల్స్లో. సింపుల్ బట్ వెరీ ఎఫెక్టివ్. నెక్స్ట్ వచ్చేసప్పటికి ఆమ్లత అనే వ్యాధి వస్తుందండి. స్పైసీ ఆయిల్ టిఫిన్స్ ఆర్ ఇర్రెగ్యులర్ మీల్స్ వల్ల అసిడిటీ వస్తుంది. సొల్యూషన్ ఏంటంటే లైట్గా ఆన్ టైం ఫుడ్ తినండి. లంచ్ తర్వాత కూల్ బటర్ మిల్క్ ఆర్ జీరా వాటర్ తాగండి. తులసి లీవ్స్ చూ చేసిన చాలా రిలీఫ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసప్పటికి కామన్గా మనం చూస్తున్నది ఏంటంటే కాఫ్, కోల్డ్. అంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయినా, ఇమ్యూనిటీ వీక్ అయినా కోల్డ్ అండ్ కాఫ్ ఫాస్ట్గా అటాక్ చేస్తున్నాయి. ఈజీ రెమెడీ ఏంటంటే స్టీమ్ తీసుకోండి విత్ పించ్ ఆఫ్ టర్మరిక్ అండ్ సాల్ట్. జింజర్ టీలో హనీ మిక్స్ చేయండి. న్యాచురల్ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. మరి ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఇంకొకటి కూడా కామన్ ప్రాబ్లంగా అనిపిస్తుంది. అదేంటంటే బాడీ పెయిన్స్. కంటిన్యూస్గా వర్క్ చేయడం, స్ట్రెస్ ఆర్ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల బాడీ పెయిన్స్ వస్తున్నాయి. 15 minutes సన్లైట్లో ఉండడం, వామ్ ఆయిల్తో మసాజ్ చేయడం సూపర్ రిలీఫ్ ఇస్తుందండి. అలాగే నైట్ టైం ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేయాలి. ఇంకా ఏంటంటే ఈ మధ్య చూస్తున్నాం ఎక్కువగా ఇండైజెషన్స్ అవ్వడం, ఈ జీర్ణ సమస్యలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఫాస్ట్గా తినడం, ఓవర్ చేయడం డైజెషన్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. సో దీనికి ఏంటి టిప్ అంటే ఫుడ్ స్లోగా బాగా చూ చేసుకుంటూ తినండి. అండ్ క్యూమన్ ఆర్ అజీవ్ సీడ్స్ యాడ్ చేయండి కర్రీస్లోను. అండ్ ఫుడ్ తర్వాత జీరా వాటర్ తాగండి. డైజెషన్ స్పీడప్ చేస్తుంది. ఇంకా ఈ మధ్యకాలంలో జుట్టు రాలిపోవడం అనేది కూడా పెద్ద కామన్ ప్రాబ్లం అవుతుందండి. ఇదంతా ఎలా జరుగుతుందంటే స్ట్రెస్ వల్ల, అన్హెల్దీ ఫుడ్ వల్ల హెయిర్ ఫాల్ కామన్ ప్రాబ్లం అయ్యింది. న్యాచురల్ కేర్ అంటే కోకోనట్ ఆయిల్లో కర్రీ లీవ్స్ బాయిల్ చేయండి, హెయిర్కి అప్లై చేయండి. వీక్లీ ట్వైస్ కర్రీ లీవ్స్ ఆర్ ఆమ్లా జ్యూస్ రెగ్యులర్గా తీసుకోండి. ఇట్ హెల్ప్స్ ఎ లాట్. అలసట ఎక్కువగా చెందుతున్నాం ఈ మధ్య. ఇది కూడా ఒక ప్రాబ్లంగా అయిపోతుందండి. టైర్డ్నెస్ అవ్వడం. డేలో ఫుల్ టైర్డ్నెస్ ఫీల్ అవుతున్నారా? మైట్ బి ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. ఇంక్లూడ్ లీఫీ గ్రీన్స్, డేట్స్, జాగరీ ఇన్ మీల్స్. ఆఫ్టర్నూన్లో
స్మాల్ న్యాప్ కూడా ఎనర్జీ బూస్ట్ ఇస్తుంది. వాటర్ తాగడం అండ్ డీప్ బ్రీత్స్ చాలా హెల్ప్ చేస్తాయి. ఇంకా ఏంటంటే ఈ మధ్య లో ఇమ్యూనిటీ కూడా చాలామందిలో కనిపిస్తుంది. ఫ్రీక్వెంట్గా సిక్ అవుతున్నారా? ఇమ్యూనిటీ లో ఉండొచ్చు. డైలీ రొటీన్లో గార్లిక్, జింజర్, టర్మరిక్ అండ్ సిట్రస్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్ యాడ్ చేయండి. స్లీప్, స్ట్రెస్ కంట్రోల్ అండ్ క్లీన్ ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. స్లీప్ ప్రాబ్లమ్స్ కూడా ఈ మధ్య ఒక కామన్ ప్రాబ్లం అయిందండి. ఫోన్ లాస్ట్లో చెక్ చేస్తుంటుండే పడుకుంటున్నారా? దట్స్ ఏ బిగ్ రీజన్ ఫర్ స్లీప్ ఇష్యూస్. అవాయిడ్ స్క్రీన్స్ 30 minutes బిఫోర్ బెడ్. ఇన్స్టెడ్ వామ్ మిల్క్ తాగండి ఆర్ స్లో రిలాక్సింగ్ మ్యూజిక్ వినండి. బాడీ అండ్ మైండ్ బోత్ కామ్ అవుతాయండి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది చెప్పండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ చిన్న చిన్న చేంజెస్తో చాలా కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ని న్యాచురల్లీ కంట్రోల్ చేయొచ్చండి. హెల్తీ లైఫ్ స్టైల్ అంటే బిగ్ చేంజెస్ కాదు, స్మార్ట్ హ్యాబిట్స్ అండి. ఇంకా ఇలాంటి యూజ్ఫుల్ టిప్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏఏ హెల్తీ వెల్నెస్ వరల్డ్. Take care, stay healthy. Thank you.